వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపైన వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన బీజేపీ. జిల్లా కేంద్ర ఐబీ చౌరస్తాలో ప్లగ్ కార్డులు చేతపట్టి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల పట్టణంలో ఘనంగా చేపట్టిన బచ్పన్ పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసిన ముఖ్య అతిథులు వెర్రబెల్లి రఘునాథ్, దీపేష్ రేన్వా. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో పోలీస్ శాఖ రహదారి భద్రతా కమిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, పోలీస్ మరియు ఆర్ఎన్బి శాఖ వారు రోడ్డు భద్రతా నియమాలు తెలుపుతూ సూచికలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనదారులు వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డుపైన వాహనాలతో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి మరియు పోలీస్ అధికారులకు ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేస్తూ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా మంచిర్యాల ఏసీ ప్రకాష్ గారు, స్థానిక సర్పంచ్ రామరెడ్డి గారు, వేదిక మీద ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళన్నీ చెప్పి నేను ఒక 4-5 ఎక్కువ తక్కువ టాపిక్స్ 5 నిమిషాలు చెప్తాను. ఇంటికి క్షేమంగా వచ్చేటట్టు 9:30 దాటితే ఇంటికి వస్తుంటే కారణాలు హాస్పిటల్లో ఇంకేమైనా వేరే వస్తూ వస్తే 9:30 దాటితే ఊళ్ళోకి రానియకండి. దాంతో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు మీకు సేఫ్టీ అయితే గ్రామానికి సేఫ్ ఉంటుంది. 9:10 తర్వాత వచ్చిన వాళ్ళు గ్రామంలో కావచ్చు, దొంగలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 9:30 అనేది కండిషన్ పెడితే వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా గ్రామం నుంచి బయటకు పోయేటప్పుడు మీరు అందరూ కూర్చుండి ఎట్లయితే ఈరోజు గ్రామసభ చెప్పినాం, గ్రామసభలు చెప్పి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడమే కాకుండా హెల్మెట్తో పాటు కింద పట్టి పెట్టుకోకపోతే హెల్మెట్ ఉన్న వేస్తే ఇంత యాక్సిడెంట్గా హెల్మెట్ అవతల పడితే మనం పోయి మళ్ళీ రోడ్డు మీద పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా హెల్మెట్తో పాటు పట్టిగా పెట్టుకోవాలి. అదేవిధంగా వెనుక ఎవరైతే పిలియన్ ఏమంటారో వాళ్ళు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తే, ఎందుకంటే ఈ 2 వీలర్స్లో మొట్టమొదట యాక్సిడెంట్గా కింద పడి కింద భూమి కానీ రోడ్డు కానీ కొట్టుకుని తలకాయ, ఆ తలకాయని సేఫ్టీ ఉంటే మిగతా ప్రమాదాలు ఇంకా మిగతా దెబ్బలు అవుతాయి. కానీ ఈ రెండింటిని హెల్మెట్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఇది మొదటిది గ్రామంలో తీర్మానం చేసి గ్రామంలో సర్పంచ్ గారిని ఒకటే కోరుతున్నాం. ఇక్కడ సర్పంచ్ గారితో పాటు సంబంధిత అధికారులను చూసి ఈ గ్రామం మనం మోడల్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఈ గ్రామంలో ఎంతమందికి మోటార్ సైకిల్ ఉన్నాయి, ఎంతమంది మోటార్ సైకిల్ తిరుగుతుంది, వాళ్ళు తిరిగిన మోటార్ సైకిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్లో 2 హెల్మెట్లు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ మోటార్ సైకిల్ పర్మిషన్ ఇచ్చి బయటకు పోయే అవకాశం. ఎందుకంటే కొన్ని చట్టాలు ప్రతిదీ మనం అంటే ఇక్కడ కూడా లా అండ్ ఆర్డర్ పరిదాట అవసరం లేదు. సేమ్ అదేవిధంగా మనం కొన్ని హార్ష్గా చెక్ చేయకపోతే ఇవి కట్టడం కాబట్టి ప్రతి గ్రామాలకు ఒక తీర్మానం చేసుకొని ఎవరైతే రోడ్డు మీద పోతుంటో వాళ్ళకి హెల్మెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవడున్న మనిషికి కూడా హెల్మెట్ ఉండాలి. 2 హెల్మెట్లు ఇద్దరు పెట్టుకొని పోవాలి. ఇంకోటి తాగుడు, ఈ తాగుడు గురించి స్పష్టంగా చెప్తున్నాను. తాగుడు నేను వ్యతిరేకమైన సంగతి ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసు. సర్పంచ్ కూడా ఒక ప్రమాణం చేసినట్టు ప్రమాణం 6 సంవత్సరాలతో ప్రమాణం అయిపోయింది. ఇక మళ్ళీ ఇంట్లోకి రాక ప్రతి ఒక్కటే చెప్తాను, తాగుడుతోటి మీకు అర్థమవుతుంది తాగుతూ సమస్య. తాగుడుతోటి ఈ యాక్సిడెంట్ కాదు, ఒక అద్దె మీరు తాగితే రోగాలు వస్తాయి. ఒక్కరోజు లివర్ ప్రాబ్లం వస్తుంది. ఆ లివర్ సమస్య ఏంటంటే గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, డీసీపీ గారికి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ నమస్కారం. సో ఈ రోడ్ సేఫ్టీ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఇప్పుడు 20 ఒక వారం వరకు మనం ఇది చేస్తున్నాం. యాక్చువల్గా 3-4 డేస్ బ్యాక్ మనము దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా మాట్లాడాము. అంటే ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి
లాస్ట్ ఇయర్ కంటే యాక్సిడెంట్స్ కొంచెం తగ్గాయి. కానీ ఏమైనా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దానికి మనం ఎప్పుడైనా దానికి మంత్లీ ఆడిట్ చేస్తే అన్ని యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ అవాయిడబుల్గా ఉన్నాయి. ఏదో ఒకటి తప్పుతోటి మాత్రమే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. శాసనసభ సభ్యులు శ్రీ కొకిరాల ప్రేమ్ సాగర్రావు సార్ గారికి, వేదికపై ఉన్న గౌరవ కలెక్టర్ మంచిర్యాల కుమార్ దీపక్ గారికి, ఇంకా వేదికపై ఆసీనులై ఉన్న డిఎంహెచ్ఓ గారు, R&B ఆఫీసర్స్ అండ్ ముఖ్యంగా ప్రజలకు డైరెక్ట్ ప్రతిరోజు మీ యొక్క సమస్యలను తీరుస్తూ మీ యొక్క స్థానిక పరిపాలనలో ఉన్న సర్పంచులకు, కౌన్సిలర్లకు నా యొక్క స్వాగతం. ఈ అరైవ్ ఎలైవ్ అనే ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన శాసనసభ్యులతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. అవన్నిట్లో ముఖ్యంగా రోడ్డు వసతులు కల్పిస్తున్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి మండల కేంద్రానికి డబల్ రోడ్స్, జిల్లా కేంద్రాలకు 4 లేన్ రోడ్స్ అయినాయి. మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రతిపాదించిన మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై వంతెనను అదే స్థలంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాల కోసం కమిషన్లకు కకృతిపడి మంజూరు అయిన మంచిర్యాల అంతర్గాం గోదావరి వంతెనను రద్దు చేయించడం జరిగిందని, 2 జిల్లాల ప్రజలకు ఉపయోగపడే మంచిర్యాల అంతర్గాం వంతెన వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ స్థలంలో గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మిస్తే బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు 100 రూపాయలు మిగులుతాయని, వంతెన నిర్మించకపోతే ఒక్కో ఏడాదికి 80 నుండి 100 కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు వంతెన నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పటి ఎమ్మెల్యే అసలు వంతెననే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దుర్గం అశోక్, వంగపల్లి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు బొట్ల అనిత సత్యనారాయణ, కస్తూరి నాగరాజు, బీజేపీ నాయకులు ఎనగందుల కృష్ణమూర్తి, జోగుల శ్రీదేవి, పట్టి వెంకటకృష్ణ, కమలాకర్ రావు, ఆకుల అశోక్, జయరాం రావు తదితరులు పాల్గొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి మీద మంచిర్యాల అంతర్గాం మధ్యలో బ్రిడ్జి కడటానికి 125 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా అని కేసీఆర్ గారు 2018 ఎన్నికల సమయంలో చెప్పారు. దాదాపు 8 సంవత్సరాలైంది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకు వచ్చాడు. మళ్ళీ చెప్పిండు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నాం, శాంక్షన్ అయిందని చెప్పిండు, టెండర్లు అయినాయి అని చెప్పారు. అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టిర్రు, బైక్ ర్యాలీలు తీసిర్రు, మిఠాయిలు వంచిర్రు, పటాకాలు కొట్టిర్రు. 5-6 సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ బ్రిడ్జ్ పని మొదలుపెట్టారు. చివరికి 125 కోట్లది 164 కోట్లు అయింది, టెండర్ అయింది, కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన ఎమ్మెల్యే వచ్చి ఈయన ఒక సైకో ఎమ్మెల్యే. ఈయనకేంటంటే ముందోళ్ళు ఏది కట్టినా ఈయన అది చేయొద్దు అంతే, కేవలం ఎందుకంటే మళ్ళీ నాకు కమిషన్ రాదు, ఎందుకంటే టెండర్ ఇప్పటికే అయిపోయింది, కాంట్రాక్టర్ ఇప్పటికే సాయిల్ టెస్ట్ చేసి పనులు మొదలుపెట్టిండు, నాకు కమిషన్ రాదు అని వచ్చిన బ్రిడ్జ్ని రద్దు చేసిన సైకో ఎమ్మెల్యే మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. ఇవాళ ఈయన చేసిన నిర్ణయం వల్ల పేద ప్రజలు, ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలకు పోను 20 కిలోమీటర్లు, రాను 20 కిలోమీటర్లు, అంటే 40 కిలోమీటర్లు, అంటే దాదాపు ఒక్కసారి పెద్దపల్లి వైపుకిన ఒక పేద కుటుంబం నుంచి ఎవరైనా పోతే ఆర్టీసీ బస్సుల గురించి చెప్తాను, 100 రూపాయలు ఎక్కువ ఖర్చు అయింది. ఇక బండ్ల మీద 2 వీలర్స్ మీద తిరిగేటోళ్ళు ఉంటారు, ఆటోల మీద తిరిగేటోళ్ళు ఉంటారు, కార్లలో తిరిగేటోళ్ళు ఉంటారు. కేవలం ఆర్టీసీ బస్సులే రోజుకి 10,000 మంది ఈ ప్రాంతం నుంచి పెద్దపల్లి వైపు ప్రయాణం చేస్తారు. కార్లు 100 కార్లు పోతాయి, 20-40 కిలోమీటర్లు, అంటే ఒక్కసారి కార్లు పోయేస్తే 400 రూపాయల ఎక్స్ట్రా డీజిల్ ఖర్చు అవుతుంది. ఇట్లా రోజుకు మనం చూసుకుంటే కేవలం ఒక నెలలోనే దాదాపు 10-20 కోట్ల రూపాయలు. ఒకవైపు ఇంధనము వృధా, రెండో వైపు పేద మధ్యతరగతి కుటుంబాల మీద భారం,
మూడో వైపు సమయం అరగంట పోను అరగంట ఎక్స్ట్రా అంటే ఒక గంట సమయం మనం తగ్గించవచ్చు. ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ వచ్చిన బ్రిడ్జ్ని కేవలం కొత్త చోట కడితే మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ వస్తే నాకు కమిషన్లు వస్తాయనే ఆలోచనతోటి ఈ ఎమ్మెల్యే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కడితే 15 ఎకరాల భూమిలో అయిపోతుంది. ముల్కల్ల నుంచి ఎమ్మెల్యే గారు చెప్పే బ్రిడ్జ్ కడితే కనీసం 100 ఎకరాల ల్యాండ్ కావాలి. ఇది 164 కోట్లది అయ్యేది, ఇప్పుడు అది కనీసం 500 కోట్ల రూపాయలు అవుతుంది. వచ్చిన బ్రిడ్జ్ పోయింది, ఈయన రద్దు చేయించి ఇప్పటివరకు కొత్త బ్రిడ్జ్ గురించి ఎటువంటి శాంక్షన్ తీసుకురాలేదు. గతంలో కూడా 8 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరిపై వంతెన కట్టాలని మేము పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు దీక్షలు పెట్టినాం. గోదావరి నీళ్ళల్లో కూడా 2 సార్లు దిగినాం. కానీ అప్పుడు 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలయాపన చేస్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కేవలం కమిషన్లు పోని ఈ బ్రిడ్జ్కి వచ్చిన ఈ 165 కోట్లు ఏవైతే ఈ బ్రిడ్జ్ రద్దయిందో మరి ఆ 165 కోట్లు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? లక్ష్మీ డాగీస్ నుంచి అటు రాళ్లవాగు మీద కొత్త బ్రిడ్జ్ కట్టి దాని మీద కొత్త రోడ్డు కడతా అని చెప్పి ఆ పని కూడా ఇప్పటి వరకు ప్రారంభించాం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున గోదావరి మీద వంతెన చేపట్టేంత వరకు కూడా పేద మధ్యతరగతి కుటుంబాల పక్షాన పోరాటం చేస్తాము. గోదావరి మీద వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలి, టెండర్లకు కాల్ చేయాలి. ఏదైతే అంతర్గాం వైపు ఉన్నదో ఆ రూట్లో వెంటనే నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఈరోజు మంచిర్యాల నుంచి ఏదైతే వసంత నగర్ వరకు కలిపేటువంటి అంతర్గామ బ్రిడ్జి గోదావరిపై నది మీద నిర్మించాలని చెప్పి మేము ఇవాళ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వాలు దాన్ని ఎస్టిమేషన్ వేసి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి మరి నమూనా బ్రిడ్జీలు కూడా అక్కడ తయారు చేసి దాన్ని వదిలేసినాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు గారు కేవలం వాళ్ళ యొక్క అనుయాయుల యొక్క భూములు లేవని, వాళ్ళ అక్కడ బ్రిడ్జి కడితే వాళ్ళ అనుయాయులకు లాభం జరగదనేటువంటి ఏకైక ఉద్దేశంతో కాంట్రాక్టర్ల లోపల కమిషన్లు రావనేటువంటి ఉద్దేశంతో మరి ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి అంతర్గామ బ్రిడ్జి యొక్క నిర్మాణాన్ని ఆపేసారు. ఎన్నిసార్లు ధర్నా చేసినా నిమ్మకు నీరెత్తినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ యొక్క మంచిర్యాల ప్రజల యొక్క కష్టాలు తీరాలంటే అంతర్గామ బ్రిడ్జి నిర్మాణం జరగాల. చిన్న సమస్య ఉన్నా కూడా 50 కిలోమీటర్ల చుట్టూ తిరిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కరీంనగర్ పోవాలంటే అంతర్గామ బ్రిడ్జి అయితే బిలో 45 మినిట్స్ మనం కరీంనగర్ పోవచ్చు. ఇప్పుడు ఇట్లా తిరిగిపోవాలంటే గంటన్నర పడతా ఉన్నది. ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కావచ్చు, ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి పేషెంట్ కావచ్చు, త్వరితగతిన మరి వైద్యం అందాల్సినటువంటి పరిస్థితుల లోపల సమయం వృధా అవుతా ఉన్నది. ఎన్నో ప్రాణాలు నష్టపోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీ స్వార్థ ప్రయోజనాలు ఆలోచించకుండా ప్రజల యొక్క ప్రయోజనాలు ఆలోచించి తక్షణమే ఈ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఉపయోగపడే అంతర్గామ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. విద్యుత్ సంస్థలో ఆర్టిసన్గా పనిచేస్తున్న కార్మికులు మంచిర్యాల జిల్లా కేంద్ర విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట సోమవారం 6వ రోజు నిరవధిక సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిసన్ మంచిర్యాల జిల్లా జేఏసీ చైర్మన్ పసుల తిరుపతి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఒక వేతన పని విధానం ఉండాలని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని, ఈ రోజుతో 6వ రోజు పూర్తయినప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోవడం శోచనీయమని అన్నారు. ఆర్టిసన్ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థ ఉద్యోగులు, ఆర్టిసన్ ఆదిలాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ మోసన్ ఖాన్, కార్మికులు సదానందం, ప్రశాంతి, సత్యనారాయణ, శ్రీకాంత్, పవన్, ఆర్టిసన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా 6వ రోజు మంచిర్యాల సర్కిల్ ఆఫీస్ విద్యుత్ కార్మికులందరం సుమారుగా 350 మంది 6 రోజుల నుంచి ఇదే టెంట్ కింద ఉంటూ రాత్రి పగలని కూడా ఇక్కడే ఉంటున్నాం. ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్పందించడం లేదు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి 20,000 మంది కార్మికులు రోడ్డు మీద ఉండి రోడ్డు మీదనే వంటకాలు చేసుకుంటూ ఇక్కడే తిరుగుకుంటూ ఇక్కడే ఉంటున్నాం. కనీసం పట్టించుకునే నాదులు లేడు. మమ్మల్ని గవర్నమెంటు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని 20,000 మందిని మీరు అన్యాయం అయిపోయిందని చెప్పిన బట్టి విక్రమార్క ఈరోజు 20,000 మంది 6 రోజుల నుంచి
భార్య పిల్లలు అందరినీ ఇష్టపెట్టుకొని కలిసి కూర్చుని మహిళా ఆర్టిజన్స్ మేమందరం చేస్తుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదు, కార్మిక శాఖ పట్టించుకోలేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించిన దిశ రోజు ఒక కార్యక్రమం చేస్తూనే వెళ్ళిపోతున్నాం. రేపటి నుండి మా కార్యక్రమాలు వినూత్న రూపంలో ఉంటాయి. అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో 19,700 మంది ఆమరణ దీక్ష కూర్చుంటే ప్రభుత్వానికి ఏమవుతో తెలుసు. ఇప్పటికే పవర్ గ్రిడ్లలో 500 మెగావాట్లు డ్రాప్ అయిపోయింది. ఇంకొకటి 600 మెగావాట్లు కొత్తగూడెంలో కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆర్టిజన్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికైనా గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటి, దయచేసి సార్ మా సమస్యలను పరిష్కరించండి సానుకూలంగా. చర్చలకు పిలిచింది కానీ పవర్ చేసిన పిలిచింది, మమ్మల్ని పిలవలేదు. మమ్మల్ని ఇప్పటికీ మా జీవితాలతో ఆడుకోవద్దు సార్. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుకునేది ఏంటంటే, మేము విద్యుత్ సమస్యలు రాత్రనగా పగలనగా సమస్యలు నమ్ముకొని విద్యుత్తులు అందించిన మాకే కదా, మేము ఏదైనా పొరపాటు ఉంటే పిల్లలాగా భావించి మమ్మల్ని పిలిపించుకొని సానుకూలంగా స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వం మా పవర్ జేఏసీని కూడా పిలుస్తారు. కానీ మా దగ్గర మా అంశం ఆర్టిజన్ సమస్య ఏమైంది అంటే వాళ్ళ విషయం పక్కన పెట్టండి అని అంటున్నారు. అది తప్పు సార్. మేము ఇప్పటికైనా సానుకూలంగా చేస్తున్నారు. ఆర్టిజన్స్ అనుకోకండి. పవర్ ఇంటరప్షన్స్ కూడా తీసుకురావడానికి మేము సిద్ధపడుతున్నాం. మేము మా 19,700 మంది రేపటి నుండి తీసుకుపోయే నిర్ణయాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. అవసరం కూడా మా మంచిర్యాల జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్న మా సమస్యలు పరిష్కరించాలి. రోజులుగా మేము మంచిర్యాల జిల్లా సర్కిల్ ఆఫీస్ ముందట సమ్మెను కొనసాగిస్తున్నాము. అయినా కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి కోఆపరేషన్ లేదు. మేము ఇలానే ఈ సమ్మెను మా ఆశలన్నీ నెరవేరేదాకా మేము ఈ సమ్మెను ఇలాగే కొనసాగించడానికి వెనుకాడబోము. ఒకే సంస్థలో ఒకే రూలు ఉండాలన్నది మా పోరాటము. దీనికి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి కోఆపరేషన్ లేదు కాబట్టి మేము ఈ సమ్మెను కొనసాగించుకుంటున్నాము. ఈ సమ్మెకు ప్రభుత్వం దిగొచ్చి మా కోరికల్ని తొందరలో నెరవేర్చలేకపోతే మా కుటుంబాలతో సహా మేము రోడ్డు మీదకి వచ్చి ఈ సమ్మెను కొనసాగించడానికి నిర్ణయించుకున్నాము. ఈ సమ్మెలో భాగంగా మేము ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అయితలేదు అసలుకే. మేము ఈ సంస్థ కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నామో మా సమస్యకి పరిష్కారం దొరకకపోతే కూడా మేము అంతే మొండిగా సాధించుకునేంత వరకు ఈ సమస్యను ఇలాగనే పోరాడతామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము. 6వ రోజు సమ్మెకు చేరుకోవడం జరిగింది. మరి దఫాలుగా ప్రభుత్వాలు ఇచ్చిన మాటను విస్మరించి మరి ఏదైతే వారు అపోజిషన్లో ఉన్నప్పుడు మా సబ్స్టేషన్లు కూడా మరి భట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ విజిట్ చేసి కార్మికుల పక్షాన మరి అన్యాయం జరిగింది, రేపు మేము వచ్చిన 6 నెలల్లోనే మరి మీకు న్యాయం చేస్తాం, మరి మీకు రెగ్యులరేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు గుర్తుపట్టకుండా మరి అనేక వర్గాలుగా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. సబ్స్టేషన్ ఆపరేటర్లు అయితేనేమి 24 గంటలు మరి ట్రాన్స్ఫార్మర్లను కతుక్కొని వీళ్ళ కోట్ల ఆస్తిని కాపాడుతూ ఉన్నాము. అట్లే అన్మెన్ వర్కర్లు ఇలా ట్రాన్స్ఫార్మర్ల ఫీజులు వేసుడు 24 గంటలు కూడా వాళ్ళు సర్వీస్ ఇస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ రెగ్యులర్ ఎంప్లాయీల సర్వీస్ మొత్తం ఇస్తారు. మరి గ్రౌండ్లో అనేక పీసీఐడ్ కార్మికులు కూడా ఉన్నారు. మరి వారికి కూడా మినిమం వేజెస్ ఇవ్వాలా. మరి అనేక రకాలుగా అన్ని వర్గాలుగా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు మరి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి సంస్థకు మేము మా రక్తాన్ని దారబోసి ఇలా మేము వర్క్ చేస్తూ ఉన్నా కూడా మరి మేము రెగ్యులరేషన్ చేస్తామని పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారమే మరి మేము వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేసి 3 సంవత్సరాలైనా కూడా మేము ఓపిక బట్టి ఇలా మేము ఎన్నోసార్లు రిప్రజెంట్ ఇచ్చి వాళ్ళకు వేడుకోవడం జరిగింది. వినని పక్షాన్ని ఇలా గత్యంతరం లేక మేము రోడ్డు మీకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. మా ఇష్టాపూర్వకంగా అయితే మేము సమ్మె చేయడం లేదు. వాళ్ళు పట్టించుకోకనే మాతోటి చర్చించగానే ఇప్పటికైనా పోయింది లేదు. వాళ్ళు చర్చిస్తే బాగుంటుంది, మా జేఏసీని పిలిపించి వాళ్ళు చర్చించాలా, అట్లా కాదని చెప్పేసి వేరే రకంగా మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆర్టిజన్ అని 2 విభేదాలు తీసుకొచ్చి సంస్థలో మాకు ఆర్టిజన్ సర్వీస్ రూల్స్ అని ఇచ్చేసి ఏపీఎస్సీ సర్వీస్ ఉన్న వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి మాకు వేరియేషన్ తీసుకొచ్చేసి వాళ్ళకు ఒక జేఏసీ ఉంది, మాకు ఒక జేఏసీ ఉంది, వాళ్ళ జేఏసీని సపరేట్గా పిలుచుకొని చర్చలు చేసుకుంటూ మీరు వాళ్ళకు మద్దతు ఇవ్వదు అన్నట్టుగా మమ్మల్ని ఒంటరి పోరాటం చేస్తూ మమ్మల్ని ఒంటరి చేద్దాం అనుకుంటారు. కానీ 100% ఇలా చరిత్ర మేము సృష్టించాము. ఇలా ఎలక్ట్రిసిటీ సంస్థలో గ్రౌండ్లో పనిచేస్తున్న ఆకలితోటి అలమర్తిస్తున్న కార్మికులందరూ ఇలా రోడ్డు మీదకి వచ్చారు. మరి వాళ్ళు 100% సమ్మెను చరిత్ర సృష్టించారు. మరి ఈ సమ్మెను వాళ్ళు ఆపలేరు. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక తీర్పు ఇవ్వాల్సిందే తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే మేము అడుగుతూ ఉన్నాము. జియో 11 ప్రకారం మరి వాళ్ళకు మినిమం వేజెస్ ఇవ్వాలా. ఇలా మాకు ఏ కార్మికుడు చనిపోయినా కూడా వారి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఉద్యోగం ఇచ్చినా కూడా మరి ఎంత ఘోరం అంటే ఒక గ్రేడ్ 4 అనేది ఇస్తూ ఉన్నారు. మరి బేసిక్ తగ్గట్టు వాళ్ళకు కన్వర్షన్ అంటే వాళ్ళకు బేసిక్ తగ్గట్టు ఉద్యోగం కూడా ఇవ్వటం లేదు.
మరి మాకు ఇలా ఒక గ్రేడ్ 4 అనే వ్యక్తికి మరి 24-30 జీతం వస్తే మరి ఆ ఉద్యోగి చనిపోయిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. మరి మీరు డిపెండెంట్ జాబ్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరి దానికి 14,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. 50% కట్ చేసి ఇస్తూ ఉన్నారు. మరి ఇది ఏ రకమైన జీతము, మరి ఏ రకమైన దౌర్జన్యము, మరి సంస్థలో ఇంకెంతకాలం మేము ఇలా భోగించాలా అని మేము ఈ ప్రభుత్వాన్ని మీడియా మిత్రుల ద్వారా మేము వేడుకుంటా ఉన్నాము. ఇప్పటికైనా మించింది లేదు. మీరు మాతోటి చర్చించి కులంకషంగా మీకు రూపాయి బెనిఫిట్ లేకుండా, మీకు రూపాయి బడన్ పడకుండా మరి మేము రెగ్యులరేషన్ చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు పూసగుచ్చినట్టు చెప్తాం. మరి మమ్మల్ని పిలిచి మీరు చర్చించి మా కార్మికులు ఆదుకుంటారని ఆశిస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు పిలిపించి చర్చించి మా కార్మికులకు న్యాయం చేస్తారని మేము అనుకుంటాం. లేని పక్షాన మాత్రం ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం. రోడ్ల మీద కూడా తీసుకొస్తాం. ఖచ్చితంగా అన్ని సంపన్న వర్గాలను కలగజేసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మద్దతు కోరుతాం. ఇప్పుడు మాకు అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో మేము అందరి మద్దతు కోరుకొని మరి దీన్ని ఉధృతం చేస్తామని కూడా మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బచ్పన్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను పద్మనాయక ఫంక్షన్ హాల్లో పాఠశాల ప్రిన్సిపల్ మల్లిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, సిటీ న్యూస్ డైరెక్టర్ దీపేష్ రేణువాలు పాల్గొని మాట్లాడారు. గ్రాడ్యుయేషన్ డేను కేవలం పెద్దవాళ్ళు యూనివర్సిటీల నుండే సర్టిఫికెట్లు తీసుకొని బయటకు వచ్చే సమయంలో నిర్వహించేవారు. కానీ మన మంచిర్యాల పట్టణంలోని బచ్పన్ పాఠశాల యాజమాన్యం చిన్నారులకు కూడా వారిని ప్రోత్సహించేందుకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ప్రైమరీ హై స్కూల్, కాలేజీ లెవెల్లో గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించడం ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని, ఆ సాంప్రదాయాన్ని బచ్పన్ పాఠశాల యాజమాన్యం పాటించడం విద్యార్థుల పట్ల వారికి ఉన్న ఆసక్తిని తెలుపుతుందని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులచే తల్లిదండ్రులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు మెడల్స్తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లిక, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
All the parents of UKG who are graduating today, I consider myself as very fortunate to be among you. You know, when we studied, graduation meant we finished engineering or medicine, right? Some professional courses used to have graduation. And I remember after completing my graduation, I studied in Delhi University and I was doing job in Mumbai. So they sent a letter saying that there is a graduation ceremony and you should come to the college to take your certificate and come with your parents and all. So we used to think, what is there to go to Delhi to take the certificate? They are going to send in courier anyway. And we have made sure that we have cleared all the fees. So there is no dues issue also doesn't exist. So we are going to get anyway certification, so there is no need for going for any graduation. And my parents never knew that there was something called graduation. I would like to congratulate all the parents who have graduated along with their children, and I wish all of them good luck. సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావి తరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షట్పేట మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు. సోమవారం లక్షట్పేట విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో కొంతమందికి నష్టం జరిగినా సమాజ ప్రయోజనం దృష్ట్యా అందరూ సహకరించాలని కోరారు. 100 మందిలో 5గురికి నష్టం జరిగినా వారు సహనంతో మిగతా వారికి మేలు జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ ప్రణాళిక వివరాలను వెల్లడిస్తూ లక్షట్పేట ఉత్కూరు చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు 80 అడుగుల రోడ్డు, అక్కడి నుంచి 100 మీటర్ల వరకు 50 అడుగుల రోడ్డు, అనంతరం గోదావరి నది పుష్కర ఘాట్ వరకు 40 అడుగుల రోడ్డు విస్తరణ చేపడతామని తెలిపారు. అదేవిధంగా మహాలక్ష్మి వాడ నుంచి ఇటిక్యాల వరకు 30 అడుగుల రోడ్డు విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. వ్యాపారస్తులు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ఈ నెల 30వ తేదీలోపు రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. గడువు అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అధికారికంగా పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ ముత్కూరు రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ పక్క మార్కెట్ ఎక్కువ తీసుకుని ఆ పక్క సత్యనారాయణ బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ పోతాను ఆడ మెజార్టీలో పోతుంది. ఈ 5-6-7 షాపులు మాత్రం ప్రారంభిస్తాను. నేను నా ఉద్దేశం చెప్తుందంటే ఎవరికి నష్టం చేయాలనేది మనకు ఉద్దేశం. అక్కడ అవకాశం ఉంది కాబట్టి చేస్తాను. ఇక్కడ లేదు, ఇప్పుడు నాగా చూసుకుంటే 70 ఫీట్లలో ఏమి తేడా కానీ అదే తీసిపెట్టింది. కానీ అవసరం కొత్త తేడా అత్యం లేదు కాబట్టి 80 చేస్తుంది. అధికారులకు కూడా ఎక్కడం జరిగింది. 80 చేయవచ్చు. ఎక్కడన్నా ఏదైనా బిల్డింగ్ 4 ఇంచులు 6 ఇంచులు పోతే తెచ్చుకుంటాం. అది మానవత్వం. రెండవది ఇవాళ 13 తారీఖు 25 లోపల వాళ్ళకు వాళ్ళు తీసేసుకోమని మీ ద్వారా చెప్తున్నారు. తీసేసుకుంటే వాళ్ళకు వాళ్ళు తీసుకుంటే నష్టం తక్కువ జరుగుతుంది. లేకపోతే 26 తారీఖు నుంచి మున్సిపాలిటీ జేసీబీ పెట్టి తీసేస్తారు. జేసీబీలో బ్రోకెన్ తీసేస్తారు. నష్టం బాగా జరుగుతుంది. దాని గురించి నేను బాధ్యత కాదు. వాళ్ళకు వాళ్ళు మంచిగా ఎట్లయితే తీసుకుంటారో ఇక్కడ వాళ్ళకు వాళ్ళే 40 తీసి పెట్టుకోవాలి. చెప్పకపోతే ఇక 26 తర్వాత ఎవరు అడుగుంటే వాళ్ళు మాట్లాడి తీసుకుంటారు. ఇక మిగిలింది గోదావరి రోడ్డు. గోదావరికి సంబంధించిన మటుకు ఆ రోడ్లో ఉన్న ట్రాఫిక్ను ఆలోచించి సంవత్సరంలో 8 రోజులు ట్రాఫిక్ ఉంటుంది. గోదావరికి సంవత్సరంలో ఒక శివరాత్రి నాడు మాత్రమే ట్రాఫిక్. ఈ పుష్కరాలకి 7 రోజులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టార్టింగ్ పాయింట్ బాగా లోపలికి వచ్చింది. రోడ్ లెక్క కనబడదు. ఆడ మొత్తం 50 ఫీట్లు ఉంటుంది. ఒక 100 మీటర్లు 150 మీటర్లు 50 ఫీట్లు ఉంటుంది. ఆ తర్వాత 45 అనేది ఇక్కడ పరిస్థితి చూసి ఇళ్ళకు బాగా డ్యామేజ్ అవుతుంది. అవసరమైతే ఇల్లు పోతానంటే 45 చేస్తాం. ఎందుకంటే అక్కడ మాకు
ఆ రోడ్డుతో నష్టం అంటే సంవత్సరం 7 రోజులు ఈ పుష్కరాల టైంలో మాత్రం 7 రోజులు, మిగతా సంవత్సరం మొత్తంలో ఒకటే దిన శివరాత్రి నాడు రష్ ఉంటుంది, మిగతా ఎప్పుడు ఉంటుంది. ఒక దినం రష్ కోసం 7 రోజుల పుష్కరాలు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తాయి. వాటి కోసం అక్కడ మందిని నష్టపరచడం ఇబ్బంది పెట్టిస్తుంది. అందుకని ఆ రోడ్ ఒకటి ఈ రకంగా చేస్తుంది. వాళ్ళకు కూడా చెప్తుంది, ఎవరైనా కూడా 25 తారీఖు వరకు వాళ్ళతో చేసుకుంటున్నారు. అది చేంజ్ అయిన మార్కులు పెట్టేసాం. మే 10th వరకు ఏప్రిల్ 30 వరకు ఇస్తారు. ఏప్రిల్ 30 వరకు ఇస్తారు. మే 1 నాడు ఎట్లా హాలిడే, మే 2 నుంచి స్టార్ట్ ఇస్తారు. వాళ్ళు తీసుకోకపోతే స్టార్ట్ ఇస్తారు. తర్వాత మాత్రం నేను బాధ్యత కోర్టు పోతే ఎక్కడికి పోయినా ఇచ్చిపెట్టా పోయి అన్ని ఎక్కడికి పోయినా నా పద్ధతులు నాకు ఆలిచ్చే వాళ్ళు తీసుకుంటే డ్రైనేజ్ కానీ ఫుట్పాత్ ఎక్కడ కడతాం మాకు పెట్టినాను. ఫుట్పాత్ లాస్ట్ 80 ఫీట్ 40 ఫీట్ల బార్డర్లో ఫుట్పాత్ ఉంటుంది. 40 దాటి రాము 40 డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిక్ పోల్ సెంటర్ పోల్ వేస్తాం. సెంట్రల్ లైటింగ్ మధ్యలో 4 ఫీట్లు గ్రీనరీ కూడా పెడతారు. చెట్లు పెడతా 3 అంటే 2.5 ఫీట్లు ఉంటుంది. క్లియర్ బాగా పెద్ద చెట్లు 40 ఫీట్ల తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, మీ జాగా మాకు సంబంధం లేదు. 40 ఫీట్లు దాటి మేము రాము. 40 ఫీట్ల తర్వాత ఒక ఇంచు కూడా నాకు అవసరం లేదు. 40 ఫీట్ లోపలనే డ్రైన్ వస్తుంది, 40 ఫీట్ లోపలనే మోర్ వస్తుంది, కరెంట్ అన్నీ వస్తుంది. చూసిన అంత చూసిన నేను చెప్తా రోడ్ చెప్తాడు 80 ఫీట్ల నుంచి ఇక అయిపోయింది. మళ్ళీ మాట్లాడేది అటు 3 ఫీట్లు ఇటు 3 ఫీట్లు ఫుట్పాత్ వస్తుంది. ఫుట్పాత్ కిందనే డ్రైనేజ్ కానీ అవన్నీ ఫుట్పాత్ కిందనే వస్తాయి. సేఫ్ సైడ్ ఎలక్ట్రిక్ కేబుల్ కూడా పైప్ వేసి పెడతాం. నేను అండర్ గ్రౌండ్ కేబుల్ పర్మిషన్ వచ్చిన తర్వాత డబ్బులు అడ్జస్ట్ అయిన తర్వాత అది కూడా అండర్ గ్రౌండ్ బిల్ చేస్తాం. అలా పైప్ వేసి పెడతాం. ఏవైతే డ్రైన్ కడుతున్నాం ఆ డ్రైన్తో పాటు ఒక కేబుల్ కోసం ఒక పైప్ వేస్తాం. డ్రైనేజ్ పైపు ఈ డ్రైన్ కట్టే డ్రైనేజ్ ఏమో వర్షాకాలం నీళ్ళు కోసం, ఈ పైప్ వేసేదేమో డ్రైనేజ్ ఇళ్ళకెళ్ళి వచ్చే డ్రైన్ దాని గురించి చూసి ఎక్కడ తీసుకుపోతే మంచిగా చూసుకొని దాని తర్వాత ఒక ఎస్టీపీ పెట్టి చేస్తాం. ఎస్టీపీ ప్లాంటింగ్ మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే వాటర్ గోదావరిలో పోతుంది. ఈ మురికి నీళ్ళు తీసుకుపోయి గోదావరిలో షిఫ్ట్ దాని ప్రకారం చేస్తున్నాం. దాంట్లో అది ఇప్పుడు ముందే నాకు స్వార్థం లేదు. సలాభం నాకున్న స్వార్థం ఒకటి పేరు రావాలి. నేను పోయినా కూడా ఒక 100-150 సంవత్సరాలు నా పేరు పలానా చేసిపోయినాం తప్ప నాకు ఏ రకమైన స్వార్థం లేదు. వచ్చే 3 తరాలకు 4 తరాలకు ఏ రకమైన కష్టం ఇబ్బంది జరగకూడదని చేస్తున్నాం. ప్రకృతి మనకిచ్చింది. ఆ ప్రకృతిని వాళ్ళ కోసం ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి వాళ్ళకి అప్పచెప్పే ఒక ఆలోచన తప్ప ఏది లేదు. ఇంకా కొందరు నష్టపోతారు అనుకున్నాను. 100 మంది 5-10 నష్టపోతారు. కానీ ఈ సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాల దృష్ట్యా ఆ నష్టాన్ని వాళ్ళు నష్టంగా భావించకుండా ముందు తరం కోసం నేను త్యాగం చేస్తున్నాను ఒక ఆలోచన తీసుకుంటే ఈ ఆలోచన రాదు. దాని చూడగా అందరికీ చేతులే మొక్కు చెప్తున్నాం. అందరూ సహకరించాలని చేసుకుంటాం. ఇది విన్నపం చేస్తాం. 30 తారీఖు తర్వాత నా ఆలోచన వేరే. 30 తారీఖులో రోడ్డు తీసుకుంటే రెస్పెక్ట్గా గౌరవంగా చెప్తున్నాం. 30 తారీఖు తర్వాత మొదలు పెడితే గౌరవం అప్పుడు ఏముండదు. ఒకటే లైన్ జేసీబీ వాళ్ళు పెట్టి వాళ్ళకు మున్సిపాలిటీలో పెడితే ఎట్లా పడతారో కొట్టేస్తారు. అంటే వాళ్ళ చేత డ్రైవర్ కూడా ఆడ ఎట్లా కొడతారో తెలియదు. జేసీబీతో కొట్టేప్పుడు అష్టమ ఒక్కదాన్ని కొడితే ఇంత దూరం పోతుంది. ఆ నష్టం జరగకుండా మీకు మీరు స్వచ్ఛందంగా తీసుకొని ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది, నష్టం జరగదు. ఒక్కసారి రోడ్లు అయిపోయాక మీకే తెలుస్తుంది వ్యాపారం ఎట్లా పెరుగుతుంది, మా ఎట్లా వస్తారో తెలుస్తుంది. ఇలా మంచిర్యాల మాకు కనబడుతుంది. కూలగొట్టక ముందు, కూలగొట్టిన తర్వాత లాస్ట్ 9 months నుంచి 3 quarters తెప్పించాను జిఎస్టీ. ఒక 50 షాపుల జిఎస్టీ రిటర్న్ తెప్పించాను. నేను అంటే ఏది కూడా లెక్క లేకుండా తెప్పించి నా పేరునే కాపీలు ఒక 50 షాపులు మెయిన్ షాపులు తీసుకొని వస్తే 30% తక్కువ 70% కూడా వెళ్ళిన సేల్స్. 30% నుంచి 70% సేల్స్ పెరిగి వాళ్ళు తీసినప్పుడు బాధపడ్డారు. అవన్నీ తీసినప్పుడు ఇప్పుడు ఎవరు లెక్క మాట్లాడతారు. ఒకరిద్దరు ఏదో అంటారో తప్పితే ఎవరు మాట్లాడతారు. ఈ దానికి మా అపోజిషన్ నాయకులు ఎవరికి వచ్చిన భాష వాళ్ళు మాట్లాడుతారు. ఓలేమో అట్లా ఊలగొట్టద్దు అంటారు, ఓలేమో నోటీసులు ఇవ్వాలంటారు. ఇవన్నీ వాళ్ళు 20-25 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు 30-40 ఏళ్ళు 50 ఏళ్ళు చేంజ్ చేసింది. ఎవరు కడిగి ఇవాళ నన్ను ఎవ్వడేమనుకున్నా, ఎవరు తిట్టినా ఎవరు వేసుకున్నా నా పని నేను చేసుకొని పోతా. ఒకటే నన్ను గెలిపించింది ప్రజలు. ఈ ప్రజలకు సంబంధించిన 3 తరాల వరకు కూడా
అన్ని సౌకర్యాలు తీసుకొస్తాం, మంచినీటితో సహా, కరెంటుతో సహా. ఇంకా వచ్చే 30 ఏళ్ళ దాకా కరెంటు ఇబ్బంది లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, సాగునీటికి ఇబ్బంది లేకుండా, రోడ్లకు ఇబ్బంది లేకుండా అన్ని చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ ఇండస్ట్రియల్ పార్కు ఇవన్నీ చేసి ఆ తర్వాత డైరీ మీద పడాలి. డైరీ 2 లక్షల లీటర్లు కాన్సెంట్ తీయాలి. తీసినప్పుడు మన డైరీ మనం పెట్టుకోవచ్చు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఆదాయం చేసే మార్గాలు చేసినప్పుడు మాత్రమే వ్యవస్థ బాగుపడుతుంది. సమాజంలో ఉన్న 100 మంది బాగుపడి 900 మంది బాధపడరు అనుకున్నారు. వాళ్ళ ఖర్చు అండ్ వాళ్ళు వీళ్ళ మీద ఈర్ష్య పెరుగు తప్పితే ప్రేమ పెరగదు. సరే, అందరు కోటీశ్వరులు కాలేదు. అట్లనే ఉద్దేశం ఒకటి, ఎవరు కూడా బీదవాళ్ళు నాకు ఇల్లు లేదనో, నాకు తిండి కష్టం ఉందనో, నాకు విద్య కష్టం ఉందనో, నా పిల్లలకు నాకు హాస్పిటల్ కష్టం ఉండదు. అవి చేయగలిగినాడు మన జన్మ ధన్యం అంటే ఆ భగవంతుడు నాకు ఆశీర్వదించడానికి గెలిపించి నాకు అవకాశం ఇచ్చిన తప్పకుండా చేస్తాను. లక్షట్పేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన కోఆప్షన్ సభ్యులు చింత సువర్ణ, సయ్యద్ తైసిన్ హజీ, నరసింహచారి, నక్క జాకబ్లకు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అధికారిక ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కోఆప్షన్ సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంతు అంజలి నర్సయ్య మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో కోఆప్షన్ సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వైస్ చైర్మన్ మొత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్ కూడా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో పట్టణంలోని అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదల, పరిశుభ్రత కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సభ్యులకు మరియు ఈ చైర్మన్ కు, వైస్ చైర్మన్ కు, ఈ పేరు చెప్పి మాకు అక్కడ నుండి ఆదేశాలు ఇచ్చిన బొక్కిరాల ప్రేమసాగరరావు గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క పాలకవర్గానికి చేదోడవాదకుంటూ మున్సిపాలిటీ నుండి సమస్యలు కానీ ఏమైనా ఉంటే వివరించి చెప్పి వాటికి ఇద్దరు సోదరిమణులు ఈరోజు మనతో పాటు ఉన్నారు కాబట్టి వారికి సహకారంగా ఉంటూ మా వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం ప్రాంగణంలో గోవుల సంరక్షణ ఆరాధన ఉద్యమ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు రవి మాట్లాడుతూ సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను చూస్తే గోవులకు ఎంతో ప్రాధాన్యత అనాది నుండి ఇవ్వడం జరుగుతుందని, గోవును ఒక భగవత్ స్వరూపంగా హిందువులు పూజించడం జరుగుతుందని, అలాంటి గోవును ఈరోజు విచ్చలవిడిగా వధిస్తున్నారని తెలిపారు. గోజాతి అంతరించకపోకముందే హిందువులందరూ గోవులను రక్షించేందుకు హింసకు వ్యతిరేకంగా గో ఆరాధన ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఈరోజు కరపత్రాలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఆలయ అర్చకులు నరహరి శర్మ మాట్లాడుతూ గోవులను రక్షిస్తేనే ప్రకృతి మనకు సహకరిస్తుందని, ప్రభుత్వం గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి గోవులను రక్షింపబడాలి, అలానే గోవులను మనం సంరక్షించుకోవాలి, గోవధను ఆపేయాలి అనేటువంటి ఒక చక్కటి స్లోగన్తో, చక్కటి ఉద్దేశంతో ముందర కూడా జరుగుతున్నది. ఎక్కడైతే గోవు, బ్రాహ్మణుడు ఏ విధంగా దేవాలయాలు సంరక్షింపబడతాయో ఆ దేశం సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి మన పురాణాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ కార్యక్రమం మనం చేయాలన్నా మన హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశాలు కానివ్వండి, యజ్ఞాలే కానివ్వండి, యాగాలే కానివ్వండి, ఏది చేసినా కానీ మొట్టమొదటిగా గోవుకు పూజ చేసి దానికి ప్రదక్షిణ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఒక గోమాతకు మనం కనుక పూజ చేసినట్టయితే 33 కోట్ల దేవతలన్నీ కూడా ఆ గోమాతల ఆవాహన ఉంటాయి. కాబట్టి ఒక గోమాత కనుక మనం పూజ చేసుకున్నట్టయితే మనకు సకల దేవతలకు పూజ చేసినట్టు పుణ్యం వస్తుందని చెప్పేసి మన నమ్మకం. అదేవిధంగా ఒక గోవు మాత్రమే ఒక తల్లిలా, ఒక జంతువులా, ఒక ఆ ఔషధులు మందులు ఇచ్చేటువంటి ఒక దాని ఏమంటారు పంచగోవులను ఏ రకంగా తీసుకున్నా ఆవు ఉన్నంత శ్రేష్టం మరి ఏది కాదు.
ఆవు దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా గోమూత్రం, గోమయం, అదేవిధంగా ఆ గో వెంట్రుకలు, ఆ గోమాత యొక్క ప్రతి శరీర భాగం కూడా అన్ని మందులతో, ఔషధులతో నిండి ఉంటాయి. కాబట్టి వెనుకట మన మునులు, ఋషులు అందుకే దాని యొక్క గోమాత యొక్క ప్రాశస్త్యం గుర్తించి మనం గోమాతను, అది మాతనే, గోమాత, దాని పేరే గోమాత, తల్లి లాంటిది అది. కాబట్టి అలాంటి తల్లిని రక్షించుకోవడం ఉడుకులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత. దాన్ని చాలామంది వాళ్ళకు ఉద్దేశం లేకున్నా కేవలం మనం హిందువులం దీన్ని పూజిస్తున్నాం కాబట్టి దీనికి మనం వ్యతిరేకంగా చేయాలి, కాబట్టి దీన్ని వధించాలి అను భావన తీసుకొని వాళ్ళు తినడానికి ఎన్నో రకాల జంతువుల మాంసాలు ఉంటాయి, కానీ మనం హిందువులం చేస్తున్నాం కాబట్టి దీన్ని వ్యతిరేకంగా చేయాలంటే మనం ఆవును చంపాలి. అది కేవలం అది వ్యతిరేక భావం మాత్రమే. అది తినాలనుకుంటే చాలా మాంసాలు ఉంటాయి, చాలా రకాల ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ప్రతి భారతీయుడు కూడా ఖచ్చితంగా ఖండించాలి. గోవులను మనం రక్షించుకోవాలి, గో సంపదను రక్షించుకోవాలి. తద్వారా వ్యవసాయానికి కానివ్వండి, ఔషధులకి కానివ్వండి, యజ్ఞాలు, యాగాలు ఎలాంటి కార్యక్రమం చేసుకోవాలన్నా గోవే ప్రాశస్తం. కాబట్టి మనందరి బాధ్యతగా గోవును రక్షించుకోవాలని చెప్పేసి మీ అందరికీ. మన సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సకల దేవతలు నిలమైన 33 కోట్ల దేవతలు నిలమైన ఈ గోమాతను మనం ఎంతో పవిత్రంగా పూజిస్తాం, మన అమ్మగా భావిస్తాం. కన్న తల్లి ఎంత ప్రేమ వస్తుందో మన గోమాతను కూడా అంత ప్రేమతో మనం చూస్తాం. కొన్ని రోజుల క్రితము మన ఇళ్లలో కూడా గోవు ప్రతి ఒక్క ఇంట్లో గోవు కనబడుతుండే. గోవు పాలు ఎంతో శ్రేష్టమని మన చిన్నపిల్లల కాంచి కూడా మనం తాగిస్తాం. ఇప్పుడు కూడా మనం గోపాలను అమితంగా ప్రేమగా తాగుతూ ఉంటాం. ఆ గోమాతను వధిస్తూ ఉంటే మనందరము చూస్తూ ఉన్నాం. గోమాతను వధించకూడని ఒక ఉద్దేశంతో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోమాతను ఎట్టి పరిస్థితులు కూడా వధించకూడదని సుప్రీంకోర్టు కూడా గతంలో కూడా చేసింది. ఆ చట్టాలను ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాలను కఠినంగా అమలు చేయకుండా ఈ గోమాతను వధించే విధంగా కూడా మీరు కఠినంగా అమలు చేసే విధంగా కూడా ప్రతి ఒక్క పాటుపడాలని, అలాగే ఈ గోమాతను మనం సంరక్షిస్తేనే దేశ భవిష్యత్తు కూడా మనందరికీ కూడా మంచి మార్గంలో ఉంటాం. గోమాతను మనము రక్షించడానికి కూడా గోమాత ఎంతో అవసరం. మన పిల్లలు కూడా ఈ గోమాత పాలు, గోమయము, గోవును వచ్చే ఉత్పత్తులు కూడా మన సైంటిఫిక్గా కూడా ఎన్నో ఆధారాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇదే ఉద్దేశంతో గోమాతను వధించకూడదు, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక ఉద్యమంతో గో ఆరాధన ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది జాతీయ వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన మంచిర్యాలలో ఈరోజు గోమాత ఆరాధన కార్యక్రమాన్ని కరపత్రాలు విడదీస్తూ ఈ గోమాతను వధించకూడదు ముఖ్య ఉద్దేశంతో సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరు కూడా గోమాతను మనం సంరక్షించే బాధ్యత మన అందరిపై ఉంది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని సంతకాల సేకరణ నిర్వహించి 27వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి, మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి మన ఈ సంతకాల సేకరణతో ఒక రెప్యుటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హిందూ బాంధవులు ప్రతి ఒక్కరు కూడా గో ప్రేమికులు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు నిర్వహించి ఉద్యమాన్ని మన విరుద్ధం తీసుకుపోయి జాతీయ స్థాయిలో కూడా గోవును రక్షించే విధంగా కూడా మన అందరం పాటుపడాలనే ఉద్దేశంతో దయచేసి ఇప్పటికైనా మనందరం కూడా గోమాత రక్షిద్దాం. మన గోమాత రక్షిస్తే మన అమ్మను రక్షించినట్టే ఒక ముఖ్య ఉద్దేశం మన అందరం కూడా గ్రహించుకొని దీని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా మందమరిలోని సహారా ఆఫీస్ ముందు గతంలో సహారా సంస్థలో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలని ఆందోళన చేపట్టి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సహారా సంస్థ బాధితులు మాట్లాడుతూ మందమరి పట్టణానికి చెందిన డొక్కు శ్రీనివాసరావు సహారా ఏజెంట్గా ఉండి మా వద్ద నుండి 6 సంవత్సరాలకు రెట్టింపు ఇస్తానని డిపాజిట్లు చేయించడం జరిగిందని అన్నారు. డిపాజిట్ల గడువు కాలం పూర్తయినప్పటికీ రెట్టింపు సొమ్ము ఇవ్వకపోగా మేము కట్టిన డిపాజిట్లను కూడా తిరిగి ఇవ్వడం లేదని, తిరిగి ఏజెంట్లే బాధితులను బెదిరిస్తున్నారని వాపోయారు. తమ కష్టార్జితాన్ని వెనక్కి ఇచ్చే వరకు పోరాటం చేస్తామని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సహారా సంస్థలో డిపాజిట్లు చేసిన బాధితులు తదితరులు పాల్గొన్నారు. ఈ అధికారులు తిప్పించుకుంటారు. ఆన్లైన్ అంటే 150 ఇస్తాను. ఒక్కొక్కసారి నేనైతే 4-5 సార్లు ఆన్లైన్ చేయించిన.
4-5 సార్లు ఆన్లైన్ చేయించినా కూడా అరే నేనైతే పంపుతాను కదా సార్ నేనేం చేయాలని వీళ్ళు అంటారు. మరి అక్కడ అయ్యాడో నాగపూర్లో లేకుండా బొంబాయో అక్కడికి పోయినాడు ఓ అధికారి అంటారు. అరే మాకేం తెలుసు సార్, చదివే రాదు మాకు. మందమరి ఇడిచిపోతే మేము ఆగైతాం, మంత్రాలు ఇడిచిపెట్టిపోతే ఆగైతాం, మాకేం చదువు రాదు సందే రాదు, మేము ఎక్కడికి పోవాలి సార్, మేము కట్టిన పైసలు మాకు ఇవ్వడానికి ఇంత ఇబ్బందులకు గురి చేస్తాను సార్ అని చెప్పినా కూడా వాళ్ళు కనికరిస్తారేం సార్. అందుకోసం మా మనవరాలది 1,17,000 రూపాయలు రావాల్సి ఉంటే ఈ మా సారా కార్యాలయంలో పనిచేసే సిబ్బంది 17 లక్షలని కొట్టింది సార్. ఎంత న్యాయం చూడండి, ఎంత అన్యాయం చూడండి. 1,15,000కు 17 లక్షలని కొడితే అవి ఎన్ని సంవత్సరాలకు వస్తాయి సార్? మరి 10 సంవత్సరాలకా 20 సంవత్సరాలకా? మేము సచ్చినాక వస్తాయి సార్. ఎందుకు సార్? మేము సచ్చినాక వచ్చే పైసలు మాకెందుకు సార్? ఇప్పుడు ఉండగా మా పైసలు వస్తే అరే మా కొడుకు చదివించుకుంటాం ఇంజనీర్ బీటెక్, మా బిడ్డ పెళ్లి చేసుకుంటాం ఇంతో అంత కట్టం ఇచ్చి, అరే మాకు ఇల్లు లేదు ఇల్లు కట్టుకుంటామని ఎంతో మరి కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. సారాకు సంబంధించిన పైసలు మా పైసలు మాకు వస్తాయని. అయినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోవట్లేదు సార్. ఈ సందర్భంగా ఈరోజు మందమరి పట్టణంలో మా సార బాధ్యత మరి పక్షాన గౌరవనీయులు పెద్దలు పూర్తులు మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ మరి గౌరవ ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారిని 2 చేతులు జోడించి మేము నమస్కారం చేసి మా సార బాధితుల సమస్య పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సార్. మరి రామనగల్ ఉంటున్నా. 2014లో ఏజెంట్ డొక్కు శ్రీనివాస అని చెప్పేసి 2 లక్షల రూపాయలు అక్షరాల కట్టించుకొని డిపాజిట్ చేసుకున్నాడు. 6 సంవత్సరాలు డబ్బులు అని చెప్పేసి 6 సంవత్సరాల డబ్బులు డిపాజిట్ చేసుకొని నేను క్యూ షాప్లో 2014 వేసిన. 2014 వేస్తే 2020 నా మ్యాచ్యూరిటీ డేట్ ఇచ్చిండు. కానీ కాకపోతే మధ్యలో నన్ను పిలిచి 2015 పిలిచి క్యూ షాప్లో నుంచి డైవర్ట్ చేసి స్టార్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి నాకు బాండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అట్లా ఇస్తున్నామంటే నీకు 2020 నీకు అయితే కదా, 2020 నీ మ్యాచ్యూరిటీ ఉంది కదా, ఆ డేట్లో నాడే నీకు ఇస్తాను డబ్బులు 45 డేస్ తర్వాత. అంతకు ముందు నేను ఎట్టి పరిస్థితి నాకు రూపాయి కూడా లేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేనేం చేసిన నమ్మబలికినా నేను సరే అని చెప్పేసి నేను అనుకున్నా. 2020లో నేను వచ్చి అడిగితే ఈ సంస్థ మొత్తం పోయింది, నాకేం సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసాడు. ఏం చెప్పుకుంటావు చెప్పుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. అనగా నేనేం చేసిన అంటే జూనల్ ఆఫీస్కి పోయినా, హైదరాబాద్ జూనల్ ఆఫీస్కి అన్ని తెలుసుకోగా దీనికి మెంబర్షిప్ ఫామ్ లేదని, అకౌంట్ నెంబర్ ఫామ్ లేదని, ఇమేజ్ అప్లోడ్ లేవని, తదితర అంశాల మీద ఇవన్నిటికీ లేవని చెప్పేసి అని నేను అక్కడ తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని తిరిగి మళ్ళీ మందమరికి వస్తే మందమరి నుంచి వచ్చి ఇక్కడ ఎస్టీ రావుకు డొక్కు శ్రీనివాసరావు అడిగితే దీనికి ఇవేం లేవు పోయి మళ్ళీ నువ్వు ఇమోల్ అప్లోడ్ కోసం మళ్ళీ 10 సంతకాలు పెట్టి మళ్ళీ ఫోటోలు పెట్టి మెంబర్షిప్ ఫామ్ పెట్టడం జరిగింది 2 ఇయర్స్ క్రితం. అది కొంచెం ముందుకు పోవడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ 100% వస్తాయి. మళ్ళీ ఈ ఒక్క బాండ్కు ఏదైతే మనకున్న ఈ బాండ్లో నుంచి 2022లో మన డబ్బులు తిరిగి అరగక 10,000 రూపాయలు ఇచ్చింది ఇందులో నుంచి. అంటే నా డబ్బులు సహారా ఆఫీస్లో ఉన్నాయా, సెబీలో ఉన్నాయా, లేకపోతే ఎస్టీ రావు దగ్గర ఉన్నాయా? లక్షట్పేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు నిరంతరం చేపడతామని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య తెలిపారు. సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తామని అన్నారు. ప్రతి వార్డుకు చెందిన కౌన్సిలర్లు తమ ప్రాంత సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, వైస్ చైర్మన్ ముత్కూరు రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విలేకరులు మీ అందరికీ ధన్యవాదాలు. ఏ సమస్యన్నా మనం ఈరోజు ఈ మీటింగ్లో ఏదన్నా ప్రతి వాడకు ఏమున్నా మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది. ప్రతి వాడకు చేతికి కానీ ఏది ఉన్నా మనం వర్క్ ఇంటికి 2 నెలలు మనం 2 నెలలు ఉంది. ఎక్కడ ఏ వర్క్ ఉన్నా కానీ మనం ముందుండి నిలబడి మొత్తం వర్క్ అని చేస్తుంది. మేరీ గారికి, కౌన్సిలర్స్, మీడియా ఈ ఎజెండా అంశాన్ని పురస్కరిస్తున్న అందరూ ఆమోదం తెలిసినందుకు ధన్యవాదాలు. దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తులో భాగంగా మనకు ఒక 15 దరఖాస్తులు రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఏజెండా మన రాజేష్ గారు రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక తవక్కల్ సెంట్ ఆల్ఫా కాన్వెంట్ హై స్కూల్లో నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజుతో ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13తో పూర్తయ్యాయి. చివరి పరీక్ష ముగియడంతో
విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలోని 2 కేంద్రాల్లో మొత్తం 268 మంది విద్యార్థులకు గాను అందరూ హాజరై పరీక్షలు రాశారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు నిర్వహించడంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తులను ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 144 అమలు చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. అధికారుల సమన్వయంతో పరీక్షలు సజావుగా జరిగాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందోత్సవాలతో కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకుంటూ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. క్రమశిక్షణతో పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులను అధికారులు అభినందించారు. మొత్తం మీద ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ముగియడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. విలేజ్ మందమర్లోని ట్యాంకు బండిపై వాకింగ్ ట్రాక్తో పాటు సుందరీకరణ పనులను అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ 23వ వార్డులోని ఊరు మందమరి చెరువుపై ట్యాంకు బండ్ సుందరీకరణ కోసం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణతో వారి కృషితో 3,30,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అట్టి పనులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు పూర్తయితే 23వ వార్డులో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల తిరుపతి, మేకల రాజన్న, నాగుల దుర్గయ్య, తోట నరహరి, రామస్వామి, ఆర్ రామిరెడ్డి, ఆటో యూనియన్ రామిరెడ్డి, తోట రాజు తదితరులు పాల్గొన్నారు. పేరుతోని మన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మన యువ కిరటం, యువ నాయకులు, డైనామిక్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు, వాళ్ళ కృషి వల్ల ఈ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ కోసం, సుందరీకరణ కోసం ఫస్ట్ అర్బన్ డెవలప్మెంట్ నుండి ₹1 కోటి శాంక్షన్ చేపించడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్ననే అమృత్ స్కీమ్ నుండి ₹2,13,00,000 2,31,00,000 అంటే 2 కలిపి ₹3,31,00,000 రూపాయలను ఇవాళ గౌరవనీయులు మంత్రివర్యులు, ఎంపీ గారు పెద్ద మనసుతోని, ఒక మంచి ఆలోచన విధానంతో ఇవాళ ఈ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ చేస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంత్రి గారు ఒక డాక్టర్, ఒక మంచి చదువుకున్న వ్యక్తులు, ఎంపీ గారైనా మంత్రి గారైనా ఒక దిక్కు డాక్టర్. మరి ఈ రోజుల్లో మనం తీసుకునే ప్రతి ఫుడ్లో ఒక విష పదార్థాలు కలుస్తున్నాయి కాబట్టి మందులకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా యోగా కానీ వాకింగ్కు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. మరి వాకింగ్కి వచ్చేటటువంటి ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఇటు వాకింగ్తో పాటు సాయంత్రం టైంలో ఒక మంచి వాతావరణం చెరువు మీద ఫ్యామిలీతోని, భార్య పిల్లలు కానీ, పెద్ద మనుషులు కానీ, ఎవరు వచ్చినా కానీ ఒక మంచి వాతావరణం అనేది కల్పించాలి. మరి ఆ మంచి వాతావరణంతో అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఒక మంచి ఆలోచన విధానం మంత్రి గారిది. ఇవాళ సర్వ రోగాలకు వాకింగ్ అనేది, యోగా అనేది ఒక ట్రీట్మెంట్ అది. కాబట్టి మరి ఇది అందరికీ, ప్రజలందరికీ తెలియాలి. వారందరూ కూడా ఎక్కువ సమయం ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఏర్పడినప్పటి నుండి, అన్నగారు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినప్పటి నుండి ఈ చెరువు కొరకు నిత్యం ఆలోచించి ఎట్లా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్గా మెయింటైన్ చేసి ఈరోజు ఈ కార్ట కొరకు గౌరవ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు,
సోమవారం నస్పూర్లోని ప్రెస్ క్లబ్ వద్ద సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే మరియు అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల గురించి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి హాజరై రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం చేసే రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి ప్రాణదానం అవుతుందని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుందని, కాబట్టి అందరూ రక్తదానం చేసి ప్రాణదత్త కావాలని కోరారు. మీరు రక్తదానంలో వివిధ గనుల నుండి 146 మంది కార్మికులు బ్లడ్ డొనేషన్ చేసిన కార్మికులందరికీ సిఐటియు తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రెసిడెంట్ గుల్ల బాలాజీ, బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు మిడివెల్లి శ్రీనివాస్, సాయిల శ్రీనివాస్, శ్రీపతి బానేష్, పెరుక సదానందం తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. నిన్నగాక మొన్న మందమర్లో దాదాపు 100 మందితోటి అక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాం. ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లో పెద్ద మొత్తంలో యూత్ కదిలేలా రక్తదానం చేయడం కోసం దాదాపు 100 మంది పైన ఇప్పటికే వేచి చూస్తూ ఉన్నారు. ఇది ఒక శుభ పరిణామం. సింగరేణిలో యూత్కి ఒక మంచి అవగాహన వచ్చింది. రక్తదానం చేయడం ద్వారా కొన్ని 100 మంది ప్రాణాలు కాపాడచ్చు. ఈ ప్రాంతంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా చాలామంది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి రక్త మార్పిడి చేసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అందుకనే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ మీద కనీసం సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్ల నుంచి ఒక 100 లీటర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. ఇప్పటికి దాదాపు 50-60 లీటర్ల బ్లడ్ డొనేషన్ చేయగలిగినాం. యూత్కి ఈ అవగాహన కేవలం జీతభత్యాలు కంపెనీ కాకుండా సమాజ సేవలో కూడా భాగస్వాములు అవుతున్నారని ఇది నిదర్శనం. శ్రీరాంపూర్ డివిజన్లో యూత్కి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ప్రజాసేవ కార్యక్రమాలు కానీ పాల్గొనడం ద్వారానే మనం ఈ ప్రాంతంలో ఉన్న యూత్కి కానీ అందరికి కూడా మేలు చేసిన అవుతాం. రాబోయే కాలంలో మరింత దీన్ని మెరుగుపరచడం కోసం ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కూడా సిఐటి నిర్వహించాలనుకుంటుంది. కేవలం కార్మికుల జీతభత్యాలే కాకుండా కార్మికుల కుటుంబాలు, సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులకు సంబంధించిన అన్ని విషయాలలో కూడా మేము సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ ముందుండి పనిచేస్తున్నాం. అందుకని రాబోయే కాలంలో అన్నింటిలో కూడా యూత్ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం కోసం ఉండాలని కోరుతా ఉన్నాం. అట్లాగే రెడ్ క్రాస్ సంస్థ వారు ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించి శ్రీనివాస్ ద్వారా చాలా శుభ పరిణామం. ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ జిఎం భక్తలు అనిల్ కుమార్ గారు కూడా వచ్చేది ఉండే, వాళ్ళు ఇలా డైరెక్టర్ రావటం వల్ల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపైన వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన బీజేపీ. జిల్లా కేంద్ర ఐబీ చౌరస్తాలో ప్లగ్ కార్డులు చేతపట్టి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల పట్టణంలో ఘనంగా చేపట్టిన బచ్పన్ పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసిన ముఖ్య అతిథులు వెర్రబెల్లి రఘునాథ్, దీపేష్ రేన్వా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.